ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ కల్పకవనం పార్క్ లో గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గజ్వేల్ విజ్ఞాపూర్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశపోయిన నరసింహులు, కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వాడటం మానివేయాలని, మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పవన్ కుమార్, డిఆర్ఓ అర్జున్, బాలేశం, ప్రసాద్, కిషోర్, ఐలయ్య, వాసవి క్లబ్ సభ్యులు గంగిశెట్టి వెంకటేశం, సిద్ది నవీన్, కాశీనాథ్, సిద్దిరామచందర్, గంగిశెట్టి ఉమేష్, కైలాస్, ప్రశాంత్, సిరిపురం సత్యనారాయణ, విక్రాంత్, బుద్ధ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ గజ్వేల్ పెట్టినప్పుడు వారిని ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం. మరి ఈ ప్లాస్టిక్ మొదటగా మొక్కలు నాటడం జరిగింది, తర్వాత ప్లాస్టిక్ ఏరడం జరిగింది. మొత్తం గజ్వేల్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం దేశం మొత్తంలో ప్లాస్టిక్ నిషేధించాలి. ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ చేయగా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. నేను ముఖ్యంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్లాస్టిక్ మొత్తం టీ కప్పులతో సహా ప్రతి ఒక్కటి నిషేధించి పర్యావరణం రక్షించి మొక్కలు నాటి మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతాం. జై వాసవి. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వివిధ సంస్థల ఆధ్వర్యంలో మొక్కలు నాటి పర్యావరణానికి హాని చేస్తున్నటువంటి ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయడానికి వివిధ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని తెలియజేస్తూ చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేడు ప్రపంచం లోపల మానవ అభివృద్ధి పేరుతోని అడవులను, మొక్కలను నరకడం, అదేవిధంగా వ్యవసాయ పొలం లోపల పంటలు బాగా పండాలి అని చెప్పేసి క్రిమి సంహారక మందులు వాడడం, అదేవిధంగా తక్కువ మైక్రేన్ కలిగినటువంటి ప్లాస్టిక్ను వాడడం మూలంగా ఈరోజు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. దాని ద్వారా ప్రపంచ మానవాళికి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు రావడం, వర్షాభావ పరిస్థితి రావడం, అదేవిధంగా భూములు పంటలు పండలేని పరిస్థితిలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెనుభూతాన్ని పారదోలడానికి ఒకే మంత్రం, అది మొక్కలు నాటడం. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ సంవత్సరం పొడుగున ప్లాస్టిక్ భూతాన్ని సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రేంజ్ ప్రాంతంలో కల్పకవనం అర్బన్ పార్క్లో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలని చెప్పేసి ఈడ ప్లాస్టిక్ని పారివేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడాలి. అందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను.